నువ్వు జై, కారు ఆపకుండా వెళ్ళండి జై. జై, మీ తుపాకీ నా చేతికి ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి జై, ఇవ్వండి. విచిత్రంగా ఉంది కదా జై, మీ తుపాకీ మిమ్మల్ని గురి చూస్తోంది. దీనికి జై, బిల్లా అనే తేడాలు తెలియవు. మొదటిసారిగా నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. సరెండర్ కాబోతున్నావా? తప్పించుకుంటున్నాను జై, ఎస్కేపింగ్ జై. నాకు అప్పుడే తెలుసు, ఒక బుల్లెట్ ఈ బిల్లాని తాకగలిగిందంటే అది మీ గన్ నుంచే వచ్చి ఉంటుంది. బిల్లాని పట్టుకునే అర్హత మీకు మాత్రమే ఉంది జై. ఒక పని చేయండి జై, నాతో వచ్చేయండి జై. ఏమంటారు? తర్వాత మనల్ని పట్టుకునేదెవరు? జై, అర్థం చేసుకోండి జై. వి కెన్ రూల్ ద వరల్డ్. నో. క్యాన్ లా. నో. నా మాట విను. మర్యాదగా తుపాకీ నాకు ఇచ్చేసి సరెండర్ అవ్వు. నువ్వు తప్పించుకోలేవు. అదిగో అద్దంలో నిన్ను చూసుకో. నాకేంటి జై, బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనకాల కూర్చుని ఉన్నాను. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. భయపడుతున్నావు? భయం? అవును. నాకా? యా. నిజానికి భయం మీకే జై. తుపాకీ ఎవరి చేతిలో ఉంది? ఎవరు భయపడుతున్నారు? వద్దు బిల్లా, మొదలి అంతా ముగిసిపోయింది. ఇప్పుడే మొదలైంది జై. మీరొకటి తెలుసుకోవాలి జై, ఇంతవరకు నా జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి నిమిషాన్ని, అంతెందుకు ప్రతి క్షణాన్ని నేనే శాసించాను జై. దానిని ఎవరు మార్చలేరు జై. బిల్లా, నీ మరణాన్ని నేను శాసించాల్సి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏం తెలియలేదు సార్, వెతుకుతున్నా. సరే, నిద్రపోయారా? లేదు సార్. తర్వాత మరో విషయం, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేసాక చూద్దాం. అది కాదు సార్, ఇది అంతకన్నా కొంచెం ముఖ్యమైన పని. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మిస్టర్ జై, హియర్ వి మీట్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. తెలుగు తెలుసా? చాలా బాగా తెలుసు తెలుగు. అండ్ యూ? స్పెషల్ ఆఫీసర్ అనిల్ మీరన్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మలేషియానా? ఎస్ సార్. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ జయప్రకాష్, ఆంధ్ర క్రైమ్ బ్రాంచ్. మీ గురించి చాలా విన్నాను. ఎనీవే, పెద్ద విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే బిల్లా ఎక్కడ? దేనికి? మిస్టర్ జై, అదే క్లుప్తమైన విషయాన్ని పెద్దగా చెప్పాలంటే బిల్లా కేసు హ్యాండిల్ చేసింది మీరే. చాలా బాగా చేశారు. బట్ కొంచెం కంట్రోల్ మీరిపోయింది, అందుకే నేను వచ్చాను. నేనే సహాయం అడగలేదే. నేను అడిగాను. బిల్లా కేసుని హ్యాండిల్ చేయడానికి నేను అన్ని పేపర్స్ని సబ్మిట్ చేశాను. నథింగ్ టు వరీ. ఐ నెవర్ వరీ. ఓకే, నేను బిల్లా కేసు ఫైల్స్ చూడాలి. అనిల్, ఎస్ సార్. కొంచెం ఉండండి.
ఫ్యామిలీ మ్యాటర్. లుక్ మిస్టర్ గోకుల్నాథ్, ఇది నేను చూస్తున్న కేస్. దీనికోసం నేను చాలా వర్క్ చేశాను. ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేస్తున్నాను. మీరు చెప్పినట్టు ఏదైనా పొరపాటు జరుగుంటే బిల్ ఆఫ్ ఒక క్రిమినల్. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. ఒప్పుకుంటాను, కానీ నేను అనే మాట కన్నా మనం అనే మాటకి ఎప్పుడు పవర్ ఎక్కువ. ట్రస్ట్ మీ. ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి, ఏం జరిగింది? బిల్లా తప్పించుకున్నాడు. పట్టుకుంటాను. Mengenai penjenayah paling dikenaki iaitu David Bila. Untuk makluman, bersama kita pada hari ini adalah Mr. J dan juga Mr. Gokulat. నిన్న మాకందిన ఇన్ఫర్మేషన్ ద్వారా బిల్లా ఒక రహస్యమైన చోట ఆయుధాలను అమ్మబోతున్నాడని తెలిసింది. మేము వెంటనే అక్కడికి వెళ్ళి అతను పట్టుకోవాలని ప్రయత్నించాం. బిల్లా తప్పించుకున్నాడు, కానీ ఆ ప్రదేశంలో చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. ఆ ఆయుధాల విలువ కనీసం $10 మిలియన్ ఉంటుంది. ఎంతకు మించి బిల్లా గురించి ఏదైనా తెలిస్తే మేమే మిమ్మల్ని పిలిచి చెప్తాం. నమస్కారం సార్. బిల్లా బతికే ఉన్నాడా లేక చనిపోయాడా? చావలేదు. మీరెప్పుడు పట్టుకుంటారు? సూన్. వీలైనంత త్వరలో బిల్లాని పట్టుకుంటాం. అందుకు ప్రజల సహకారం మాకు కావాలి. బిల్లా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్. మయూరవాగురుడొచ్చనురా, మహిమలు ఎన్నో చూపెనురా, చూడాయుధమే మెరిసెనురా చూడయ్యా. నమ్మవంటే ఏ లోటు నీకే ఇంకా రానిక, భక్తే నీలో పెంచునురా మురుగయ్యా. మన బాలి కుల దైవం మురుగయ్యా, తన సాటి దైవం వేరయ్యా. తను యుద్ధాలెన్నో భావించి దేశాన్నే రాసయ్యి కట్టింట్లోనే వెలిసాడయ్యా వేరయ్యా. నీపై పాటలు పాడే భక్తులంటే నేనయ్యా, నీపై పాటలు పాడే భక్తులంటే నేనయ్యా. వీధుల్లో చేసుకుంటూ శివరాజ్యం, ఉరివేషాలేసుకుంటే బహులోకం. వీరులకే వీరుల్లో ఈ శివస్వామి, చురదక్కసుకుంచే జారమాసామి. పెట్టగాడే స్వామి తను పుట్టించే ఈ భూమి, ధైర్యశాలి స్వామి మన తండ్రే ఆ స్వామి. ఆది దేవుడే భూమి దిగినాడు, అవని భక్తుల మొర వినినాడు. యుద్ధాలెన్నో గావించి దేశాన్నే రాసయ్యి నట్టించోడే వెలిసాడయ్యా వేలయ్యా. నీపై పాటలు పాడే భక్తులంటే నేనయ్యా, నీపై పాటలు పాడే భక్తులంటే నేనయ్యా. మయూరవాగురు వచ్చనురా, మహిమలు ఎన్నో చూపినురా, చూడాయుధమే మెరిసెనురా చూడయ్యా. నమ్మాలంటే గేలోటు నీకే ఇంకా రానిక, భక్తే నీలో పెంచునురా మురుగయ్యా. ఎలెలెలెలో
తనకు ఆడింగి నేల విడగడగా గాలి నీరు కలివిడిగా ఏటా ఏటా కొండకి రావయ్యా ఆడే నెమలి అడుగిడగా పించం విప్పి పలుగిడగా ఊరు పాడ బాలుడుగా సాగయ్యా మన వారి కుల దైవం మురుగయ్యా తన సాటి దైవం వేరయ్యా మన యుద్ధాలెన్నో భావించి దేశాన్ని రాసయ్యి కట్టింట్లోనే వేశాడయ్యా వేరయ్యా నీపై పాటలు పాడే భక్తుందంటే నేనయ్యా నీపై పాటలు పాడే భక్తుందంటే నేనయ్యా నీపై పాటలు పాడే భక్తుందంటే నేనయ్యా నీపై పాటలు పాడే భక్తుందంటే నేనయ్యా